ఎందుకంటే తల్లారితన కడుపు కలబెట్టేసి ఇంకేస్ నేను రాత్రి చికెన్ తిన్నా. అది వచ్చేసి నా చెల్లి వెనకాల ఇట్టు పనుకుని ఉంటుంది, ఇటు ఉంటుంది. దాని కానీ వేస్తుంది అనుకో మా ఇంట్లో జగడాలు, మా డాడీకి చెప్పేస్తా అట్ట ఇట్ట అని వల్ల 2 నిమిషాలు ఎట్టుగా వాళ్ళు బిట్టిల్లా నేను 15 నిమిషాలు ఎటు వెల్కమ్ టు వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మనమైతే జిమ్లో అయితే ఉన్నాము. యాజ్ యూజువల్ వర్కౌట్ చేయడానికి మన డైలీ రొటీన్. జిమ్ వచ్చేసి తెలిసింది మీకు, మన డైలీ రొటీన్ మన వీడియో స్టార్ట్ అయ్యేది జిమ్లో నుంచే. జిమ్ మెట్లు దిగుతా మాట్లాడేది యాజ్ యూజువల్ రెగ్యులర్ రొటీన్ ఉంటుంది. కానీ నా కన్సిస్టెన్సీ చూడండి. సో నేనైతే ఈరోజు అయితే నాది లెగ్ వర్కౌట్ అయితే ఉండే. సో చాలా రోజులు అయితే అయిపోయింది, 2 వారాలు అయిపోయింది చేసి నేను లెగ్ వర్కౌట్. చెస్ట్ బ్యాక్ అంతా కొడతాను, లెగ్కే రోజు నేనైతే జిమ్కే పోను. ఈరోజు అంటే జిమ్కి అయితే పోయి వర్కౌట్ అయితే చేస్తుంది. చాలా హ్యాపీగా ఉంది, లెగ్ చేసింది. చాలా బాగా ఫ్యాట్ అయితే బర్న్ అయింది. సో మన దగ్గర అయితే సేఫ్గా ఫిట్నెస్ ట్రాకర్ అయితే ఉంది, అదైతే బాగా ఫ్యాట్ బర్న్ అయింది అంతే చెప్పింది. బాగా క్యాలరీస్ కూడా బాగానే బర్న్ అయ్యి. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినేసి పోస్ట్ వర్కౌట్ మీద తినేసి మనమైతే కాలేజ్కి అయితే వెళ్ళాలి. ఆల్రెడీ లేట్ అయిపోయింది ఈరోజు జిమ్కి వచ్చేదే, ఎందుకంటే తల్లారితన కడుపు కలబెట్టేసి నేను రాత్రి చికెన్ తిన్నా. హీట్ అయిపోయి నేను కుకుంబర్ అయితే తినలేదు, బీట్రూట్ అయితే తిన్నా, అదైతే కడుపులో కలబెట్టేసింది. సో ఇప్పుడైతే మనమైతే పోస్ట్ వర్కౌట్ మీద తినేసి కాలేజ్కి అయితే వెళ్దాం రండి. గాయస్ ఇప్పుడే మనమైతే రెడీ అయితే అయిపోయాము. అయ్యో మైక్ వేరే లేదు, నా ఆడియో అంత దూరం వెళ్ళకో కరెక్ట్గా ఇంత కనిపిస్తుందా. మా మమ్మీ నా కెమెరామ్యాన్ గాయస్. మా మమ్మీని పెట్టుకుని మా మమ్మీ ఫస్ట్ రీల్ అయితే నేనైతే పబ్లిష్ అయితే అయింది. ఎవరెవరైతే వెళ్ళి చూడలేదో పోయి చూడండా. సో చూడండి గైస్. సో అదైతే 2.8K వరకు వెళ్ళింది. 1K పోయే నా రీలు 2.8K వరకు వెళ్ళింది. ఇంకా ఎవరెవరైతే చూడలేదో ప్లీజ్ గో అండ్ వాచ్. కింద కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి వంశీ అయితే ఫోన్ చేసిన వాడు అయితే వస్తాడంట. సో మనం అయితే వెళ్ళాలి, టైం అయితే అవుతుంది. సో టైం ఆల్రెడీ చూడండి, నాకు ఉండే 9:30 కాలేజీ, 9:05 9:15 సారీ 9:15 గైస్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను ఇప్పుడు చెప్తే మా మమ్మీ కెమెరా ఆఫ్ చేసిన, అయినా చెప్తాను చూడండి. నా చెల్లి వల్ల ఏం లేదన్నా, మేము ఫస్ట్ డే మా అక్కోళ్ళ ఇంటికి పోయినప్పుడు 53 మినిట్స్ ఫుటేజ్ అయితే మా మమ్మీ కెమెరామ్యాన్గా నిల్చుకుని తీసింది. 53 మినిట్స్. ఆ 53 మినిట్స్లో మీ దగ్గరికి వచ్చింది ఫస్ట్ వీడియో 20 మినిట్స్, నెక్స్ట్ వీడియో 15 మినిట్స్, 2 పార్ట్లకు వచ్చింది. ఇంకొక పార్ట్ అయితే ఉండే, అది వచ్చేసి నా చెల్లి వెనకాల ఇట్టు పనుకుని ఉంటుంది, ఇటు ఉంటుంది. దాని కానీ వేస్తుంది అనుకో మా ఇంట్లో జగడాలు, మా డాడీకి చెప్పేస్తా అట్ట ఇట్ట అని వల్ల 18 మినిట్స్ ఫుటేజ్ ఊరికే వేస్ట్ అయింది గైస్. అప్పుడు ఇటు వెనకాల ఇటు సోఫా సెట్ మీద ఇటు పడుకోవడం వల్ల 18 మినిట్స్ ఫుటేజ్. ఎంత చాలా మంచి కంటెంట్ ఉండిందంటే, వరుణ్ ఎంత బాగా మాట్లాడినాడు అంటే క్రేజీగా మాట్లాడినాడు. ఆ ఫుటేజ్ పోయింది, కొంచెం బేజారుగా ఉంది, చాలా బాధగా ఉండేది. దాని తర్వాత ఇంకొక వీడియో అయితే రావాలి. చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా మంచి ప్రాంక్ అది కూడా వస్తుందా లేదా అనే డౌట్. ఎందుకంటే అది కూడా ట్రాన్స్ఫర్ అవుతలేదు, ఎందుకంటే ఒకే వీడియోగా తీసేసిండారు. అది వచ్చేసి 23 మినిట్స్ పైన ఉంది వీడియో. ఆ ఫుటేజ్ వస్తుందా లేదా అనేది డౌట్. బట్ ఇట్స్ ఓకే గాయస్. సో అది పోతే పోయింది, గేమ్స్ చేయలేదు. ఆ వీడియో వస్తే ఖుషిగా బాగున్నావు, మంచి ప్రాంక్స్ చేసాం. చూస్తాను, దేవుడు చూసుకుంటాడు, వస్తే బాగున్నాను. ఓకే గైస్, నాకైతే టైం అయింది, నేను వెళ్తాను. బాయ్. మై గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. గైస్ 2 నిమిషాలు ఎట్టుగా వాళ్ళు బిట్టిల్లా నేను 15 నిమిషాలు ఎటు నడి హಂಗೆ ನಡಿ. ಅದು ಉಟ್ಟಿ ಎಲ್ಲ ಹಾಕೊಂಡು ಕ್ರೀಮ್ ಎಲ್ಲ ಹೊಡ್ಕೊಂಡು ಗೈಸ್ ಪ್ಯಾಂಟ್ ನೋಡ ಒಂದು ತಿಕ್ಕ ಮುಚ್ಚ 4 ಪ್ಯಾಂಟ್ ಆರ್ಡರ್ ಮಾಡಿದ್ದೆ ಅಂತೆಲ್ಲ ಲಲಿತ್ ನನಗೆ 1000 ರೂಪಾಯಿ ಕೊಡಬೇಕು ಸಾಲ. ಲಲಿತ್ ನಾಚಿಕೆ ಆಗ್ಬೇಕು, ಅವನ ಹತ್ರ ತಗೊಳ್ಳಿ. ಪವನ್ ಕುದುರೆ ಓಡ್ಬೇಕು. ಲಲಿತ್ ಯಾರು ನೀನು ಅಂತ ಕೇಳ್ತಾವನ ಲಲಿತ್. ನೀನು ಪವನ್ ನಮ್ಮ ಮನೆಗೆ ಹೆಂಗೆ ಬಂದು ಅವ್ನ ಮನೆಗೆ ಹಂಗೆ ಹೋಗು. ಅವ್ನ ಮನೆ ಹತ್ರ ಇದ್ಬಿಟ್ಟು ಆಂಟಿ 1000 ರೂಪಾಯಿ గైస్. 2 నిమిషాలు కాదు, 8 మినిట్స్ లేట్ బ్రో. 8 నిమిషాలు, 8 మినిట్స్, ನಾನು 15 మినిట్స్. ಏನು ಬಿಡು ನೀನು ಸಿಗ್ಮಾ. ಇವಾಗ ಹಿಂಗೆ ಸಿಗರೇಟ್ ಹಿಂಗೆ ಅಂಟಿಸ್ತಾನೆ. ಎಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಹೊಡೆಯಲ್ಲ. ನೋ ಗೈಸ್, ಡಿಸ್ಕ್ಲೈಮರ್ ಹಾಕೋ. ಏನಂತ? ಅವೆಲ್ಲ ಸಿಗರೇಟ್ ಬಗ್ಗೆ ಎಲ್ಲ ನೀನು ಇದು ಕೊಡಬಾರ್ದು. ಏನು ನಾನೇನು ಹೊಡಿಯನ್ನ
ನಾನು ಆ ಸಿಗ್ಮಾದಲ್ಲಿ ಒಬ್ಬ ಅಂದ್ರೆ ಸಿಗರೇಟ್ ಹೊಡಿಯೋದೇನಾ? ಅಮೆರಿಕನ್ ಸೈಕೋದಲ್ಲಿ ಅವ್ನು ಹೊಡಿತಾನಲ್ಲ ಆ ಥರ ಹಿಂದೆ ಬ್ಲಾಸ್ಟ್. ಅಮೆರಿಕ, ನಾವು ಇಂಡಿಯನ್ಸ್. ಈ ಒಂದು ಡೈಲಾಗಲ್ಲಿ ನಂಗೆ ಗೊತ್ತಿ 1 ಮಿಲಿಯನ್ ವ್ಯೂಸ್ ಹೊಡೆದಿರೋ ಸಂದೀಪ್. ಇರು ಮತ್ತೆ ನಾನು ನೋಡ್ತೀನಿ ಬಿಟ್ಬಿಡಿ ಫೋಟೋಸ್ ಗೈಸ್. ಮತ್ತೆ ಒನ್ ಮೋರ್ ಚೆನ್ನಾಗಿದೆ. ಇರು, ನೀನು ಆ ಕಡೆ ತಿರುಗಿದ್ಯಲ್ಲ, ನಾನು ಈ ಕಡೆ ತಿರುಗಿ. ಬೇಡ, ಹಿಂಗೆ ನೋಡಿ, ಚೆನ್ನಾಗಿದೆ. ಬ್ರೋ ಒನ್ ಮೋರ್ ಲಾಸ್ಟ್ ಇದು ಚೆನ್ನಾಗಿದೆ. ಸರಿ ಬಾಬು ಇನ್ನು ನನಗೆ ಗೊತ್ತಿ ಇವನು ಯಾವುದೋ ಹುಡುಗಿ ಅನ್ಕೊಂಡು ನನಗೆ ಹಾಕ್ಬೇಕು ಅಂತ. ಗೈಸ್ ನಾನು ಎಂತ ಕೇಳಿ ಹೇರ್ ಬೆಳೆಸ್ತಾ ಇದ್ದೀವಿ. ನನ್ನ ಮುಗ್ದಲ್ಲಿ ಚೇಂಜಸ್ ಆಗ್ತಲ್ವಾ ಬ್ರೋ ಒಂಥರ? ಹ್ಞೂ ಬ್ರೋ, ನೀನು ಬೆಳ್ಳಕ್ಕೆ ಆಗ್ಬಿಡ್ತಾ ಇದೆಯಾ ಬ್ರೋ? ಬೆಳ್ಳಕ್ಕೆ ಆಗ್ತಲ್ಲ ಬ್ರೋ, ಸ್ಕ್ರೀನಲ್ಲೂ ಬೆಳ್ಳಕ್ಕೆ ಕಾಣಿಸ್ತಾ ಇದೆಯಾ ಬ್ರೋ? ನಿಮ್ಗೆ ಬೇಕಾದ್ರೆ ಇದೆಯೋ ಏನಾಗ್ತಾ ಇದೆಯಾ ಹೇಳು, ನಮ್ಮ ಹುಡುಗರಿಗೂ ಸ್ವಲ್ಪ ಫೇಸ್ ತಿರು. ಬೇಡ ಟಿಪ್ಸ್ ಕೊಡು ಬ್ರೋ. ಬೇಡ ಬ್ರೋ, ಆಮೇಲೆ ಬೇರೆ ಥರ ಆಗ್ಬಿಟ್ರೆ ಕಷ್ಟ. ಅದು ಟಿಪ್ಸು ಏನು ಬ್ರೋ? ಟಿಪ್ಸ್ ಹೇಳು ಬ್ರೋ ನಮ್ಮ ಹುಡುಗರಿಗೆ. ಏನು ಇಲ್ಲ ಬ್ರೋ, ಬೆಳಗ್ಗೆ ಸಾಯಂಕಾಲ ಮುಖ ತೊಳಿತಾ ಇದ್ದೀನಿ ಬ್ರೋ, ಅದಕ್ಕೆ ಕರ್ಗಿರೋ ಒಂದು ಸ್ವಲ್ಪ ಹೋಗ್ತೈತೆ ಡಾರ್ಕ್ ಸ್ಪಾಟ್ಸ್ ಎಲ್ಲ. ಏನು ಸೋಪ್ ಹಾಕಿ ತೊಳಿತಾ ಇದೆಯಾ? ಏನು ನನ್ನ ಗ್ರಾಮ್ ಫ್ಲೋರ್ ನನ್ನ ಬ್ಲಾಗ್ ನೋಡ್ಬಿಟ್ಟು ಪಾಯಿಂಟ್ಸ್ ಏನಾದರೂ ಹಾಕೋದು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿಲ್ಲ. ಗ್ರಾಮ್ ಫ್ಲೋರ್ ಸೋಪ್ ಗ್ರಾಮ್ ಫ್ಲೋರ್, ಸೆಣಿಗೆ ಹಿಟ್ಟು, ಕಡಲೆ ಹಿಟ್ಟು. ಸೆಣಿಗೆ ಹಿಟ್ಟು ಅಂದರೆ ನನ್ನ ತೆಲುಗಲ್ಲಿ ಹೇಳ್ಬಿಟ್ಟೆ ಬಿಡಿ ಬ್ರೋ, ನಂಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಅದೇ ಹಂಗಂದ್ರೆ ಏನು ಬ್ರೋ ಸೆಣಿಗೆ ಹಿಟ್ಟು ಅಂದರೆ? ಬ್ರೋ ತೋರಿಸೋ ವಿಡಿಯೋ ಬ್ರೋ, ಈ ಬಜ್ಜಿ ಎಲ್ಲ ಬರುತ್ತಲ್ಲ ಬ್ರೋ, ಬಜ್ಜಿಗೆ ಸೆಣಿಗೆ ಹಿಟ್ಟು. ಇದು ಬ್ರೋ ಸೆಣಿಗೆ ಪೀನಟ್ಸು ಅಲ್ಲ ಬ್ರೋ ಇದು ಬಜ್ಜಿ. ಅದೇ ಮತ್ತೋದು ಬ್ರೋ. ಬರುಗುಲ್ನ ಏನಂತಾರೆ ಕನ್ನಡದಲ್ಲಿ? ಕಡಲೆಪುರಿ. ಕಡಲೆ ಹಿಟ್ಟು ಪುರಿ. ಕಡಲೆ ಹಿಟ್ಟು ಅಂದರೆ ಅದು ಹಾಕ್ಬೇಕು ಬ್ರೋ ನೀನು. ಎಷ್ಟು ವಯಸ್ಸು? 32. ಮಚ್ಚಿ ಅದು ಜಸ್ಟ್ ಕಂಟೆಂಟ್ ಮಚ್ಚಿ ಅದು ಕಂಟೆಂಟ್ಗೂ. ಯಾಕೆ ಯೂಟ್ಯೂಬ್ ಅಂತ ಇಲ್ಲ, ಫಸ್ಟ್ ದರ್ಶನ್ ಅಂದ್ಬಿಟ್ಟು ಆಮೇಲೆ ಡಿಜೆ ಅಂತ. ಕರೆದಲ್ಲ ನಾನು ನೀಟಾಗಿ ತೆಗಿದ್ರೆ ಅವಾಗ ವಿಡಿಯೋ ಮಾಡೋಣ ಅಲ್ಲಿ ಅಡ್ಡ ಹತ್ರ. ನಾನು ಹಿಂಗಿದ್ದೀರ ನಿಂಗೆ ವಿಡಿಯೋ ಮಾಡೋಣ ಬ್ರೋ. ಅದು 0.5 ಹಾಕ್ಬಿಟ್ಟು ಹಿಂಗಿತ್ತು. ಇವಾಗ ನೀನು ಕರೆಕ್ಟ್ ಆಗಿದ್ಯಾ ಈ ಆಂಗಲ್? ವಿಡಿಯೋ ಆಕಾಶ ಮಾಡ್ದವ್ರೆ ಇಲ್ಲ. ಹೌದಾ ಗಾಯಸ್, ಇವಾಗ ನನ್ನ ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿ ಬ್ರೋ. ನಾನು ಹಿಂಗೆ ಬ್ರೋ, ಹಿಂಗೆ ಇಡೋದು ತಿರುಗ್ಸೋದು ಆಫ್ ಮಾಡಕ್ಕೆ. ಪ್ರಣೀತ್ ವಿವೇಕ್ ಹೋಯ್ತಾವ ನೋಡಿ ಗಾಯ್ಸ್. ವಿವೇಕ್ ಬಚ್ಚಿಕದವನ. ವಿವೇಕ್ ನೋಡಿ ಗಾಯ್ಸ್. ಫುಲ್ ಗಿರಿಕ್ ಇವತ್ತು. ವಾಚು, ಹೊಸ ವಾಚು ನೋಡಿದ್ರ ಗಾಯ್ಸ್? 3 ಲಕ್ಷ. 3 ಲಕ್ಷ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ತಗೊಂಡು ಬಂದ್ಬಿಡಪ್ಪ. 5 ವಾಚ್ ನಂಗೂ ಒಂದು ಕೊಡ್ಸು. ಓ ಚಂದು, SP ಚಂದು ನಾಕನ್ ಬಾರಿಲೇ. ಹೊಸ ಗಾಡಿ ತಗೊಂಡು ಮನೆಗೆ ಬೇಗನೆ ಮನೆಗೆ ಹೋಗ್ತೀಯ ನೀನು. ಬೇಗ ಮನೆಗೆ ಹೋಗ್ತೀಯ ನೀನು. ಬುಲೆಟ್ ಟ್ರೈನ್ ಫಾಸ್ಟ್ ಹೋಯ್ತಾನೆ ಅವ್ನು, ಗೊತ್ತಾ ನಿನಗೆ? ಒಬ್ಬನೇ ಬರ್ತಾನೆ. ಸಿಆರ್ ಬಗ್ಗೆ ಏನು ಹೇಳೋದು? ಏನು ಹೇಳೋದು ನಿನ್ನ ಸಿಆರ್ ಎಲ್ಲ? ಚೆಕ್ ಮಾಡಿ ಇಂಟ್ರೆಸ್ಟ್ ವೆರಿಫಿಕೇಶನ್. ಫೋಕಸ್ ಬೇಲೆತ್ತು
ಏ ಇಲ್ಲ ಇಲ್ಲ ನಾನು ತಿನ್ನೋದಿಲ್ಲ ಹೇಳು ಹೇಳು ಏನು ಮದುವೆ ಮನೆ ತಿಂತಿರ್ಬೇಕಾದ್ರೆ ಮದುವೆ ಬಂತಾರೆ ಯಾರು ಕ್ಯಾಮ್ರಾ ಇದ್ರೆ ತಿನ್ನಲ್ಲ ನಂಗೆ ಗೊತ್ತದು ಯಾರು ತಿನ್ನಲ್ಲ ನೋಡಿ ಕ್ಯಾಮ್ರಾ ಇದ್ರೆ ಪವನ್ ಒಬ್ಬ ತಿಂದ ನೋಡಿ ಏನೇನೋ ಸೌಂಡ್ ಮಾಡ್ತವನ ಅವನು ಬೇಡ ಅವ್ನು ತಿಂತವನ ಬೇರೆ ಏನೋ ಮಾಡ್ತಾನೆ ಗ್ಯಾಸ್ ಇವತ್ತು ತಿನ್ನಕ್ಕೆ ಎಕ್ಕಡೋ ಚಿನ್ನಮಂಟೆ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಫುಡ್ಸ್ ಸೊ ತೆಲುಗು ಅಲ್ಲಿ ನಾವು ಒಂದೊಂದು ದಿನ ಒಂದೊಂದು ಕಡೆ ತಿಂತೀವಿ ನೋಡ್ತೀಯಾ ನಾಳೆ ಇಲ್ಲಿ ಬರಲ್ಲ ನಾಳೆ ನಾವು ಮೇಘನಾಥ್ ಆದ್ರೆ ನಾಳಿದ್ದು ಅಮ್ಮಾಸ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ವಿ ಅದು ಅವನಿಗೆ ಅದು ಅಲೂಸ್ಗೆ ಅದು ಗೊತ್ತಿಲ್ಲ ಅಮ್ಮಾಸ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಅದು ಕೇಕ್ ಹಂಗೆ ನಾನು ತಳ್ತಾ ಇದ್ದೀನಿ ನೋಡೋ ಇಲ್ಲಿ ನೋಡ ಜೀವ ಆಗುತ್ತೆ ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ನೋಡಿ చూడండి గాయ్స్ వంశీ బీగాలు ఎత్తుకుని వెళ్ళిపోతా అన్నాడు ఇళ్ళిపెట్టి తడుకోండి బారా నేను మరి అయితే నేను తడుకోబా ఏ తడుకోబా ಇಲ್ಲ ಇಲ್ಲ ಯಾರಾದ್ರೂ ಟೋ ಮಾಡ ತಳ್ದೆ ಹೋಗೋ ಹಂಗೆ ತಳ್ಕೊಂಡು ಹೋಗೋ ಪಾರ್ಕ್ ಮಾಡ್ಬೋದು ನೀನು ಹೇಳ್ಬಾರ್ದಾಗಿದ್ಲು ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು ಮಚ್ಚಿ ನಾನು ಹಿಂಗೆ ನೋಡಿದ್ರೆ ಅವ್ನು ಅಷ್ಟೇ ಹೋಗ್ಬಿಟ್ಟ ಅಯ್ಯೋ ಓಡೋದಾಗೋ ಇಷ್ಟಲ್ಲ ನೋ ಬೀಗ ಕೇಳಲ್ಲ ರೋಡಲ್ಲಿ ಓಡಕ್ಕೆ ಏ ಬ್ರೋ ಬೀಗ ಕೊಡ್ತಾರ ಇಲ್ಲ ಅದು ತಲ್ ಮೋರಿಯಲ್ಲ సుస్తాయితే ఇప్పుడే మనమైతే కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో అయితే ఒక జ్యూస్ అంగడి అయితే ఉంది ఇదిగోండి ఆరెంజా అంగడి పేరే ఆరెంజ్ ద జ్యూస్ జనరేషన్ అంట సో ఇక్కడైతే జ్యూస్ తాగడానికి అయితే వచ్చిన్నాము పవన్ వంశీ తీస్తాండేదే వంశీ గ్యాస్ మనమైతే జ్యూస్ అయితే తాతాండం సోడా గ్యాస్ మనమైతే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తాండము నాడియో కొంచెం మెల్లిగా ఉన్నాం ఎందుకంటే మైక్ లేదు మాట్లాడేది జోరుగానే ఉన్నాం కానీ మీకు ఇంత అంతే వేసేసి ఏమేండబ్బా నేను కాలేజీకి పోయేటప్పుడు బాగా ఉతికి షూలు వేసుకెళ్తా వచ్చే కాడికి చూడండి ఎంత నల్లగా ఉంటుందో తొక్కి పెడేస్తా పోయేదే బండ్లో అయినా కూడా కాలేజీలో తొక్కేస్తారు గైస్ ఏం చేయనేయాలి బాయ్స్ సైకాలజీ గైస్ మనమైతే ఇంటికి అయితే వచ్చాం అది ఇంటికి వచ్చి మా మమ్మీ ఏం చేస్తుందో అని చూపిస్తాం మనం అనుకున్నా అది వచ్చేసి స్టోరేజ్ ఫుల్ అని కొట్టుకుని ఆఫ్ అయిపోయింది వీడియో మా సెల్ వచ్చేసి ఏమంటుందంటే ఎవరితో మాట్లాడుకుని వస్తా ఉండవరా అని మా మమ్మీ ఇటు నడుచుకుని ఇటు వస్తా అని మా మమ్మీ వచ్చేసి ఎవరని నువ్వా మమ్మీనా ఎవరితో మాట్లాడుకుని వస్తా ఉండవు అంటే నా సెల్లి వాడి గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతుంది ఉంటే నేనే వీడియోలో ఊడొస్తాను చూసారా గైస్ మా ఇంట్లో నా మీద నమ్మకం లేదయ్యా ఈరోజు మొత్తం వీడియోలోనూ నేనైతే మైకే వాడలేదు ఎందుకంటే అవసరం రాలేదు చూడన్నాడు నా మైక్ అవసరం రాలేదు కానీ వేసుకోవాలా ఆడియో ఇది ఎట్టుంటుందో తెలియే మీకు సరిగా వింటుందా లేదా అని కూడా నాకు తెలియదు సో రీల్స్ చూస్తుంది కొరియన్ రీల్స్ నా చెల్లికి ఇప్పుడు అన్నము చికెన్ సార్ తింటా అంది కోడిగుడ్డు ఆమ్లెట్ వేస్తున్నా అంటే కోడిగుడ్డు ఆమ్లెట్ వేసిమా అంటే మా మమ్మీని ఈ బిడ్డ నన్ను షాకింగ్గా ఇటు మూతి తిప్పుతాను ఎలాగైతే నేను గుడ్డినానా మార్నింగ్ 2 గుడ్లు ఖాళీ ఇది గ్యాస్ నాకు గుడ్లు ముడితే నా ప్రోటీన్ ఎవరైనా ముడితే నాకు కోపం వచ్చేస్తుంది గుడ్లు నాకు ఇచ్చి దుడ్డి నా ప్రోటీన్ ఎవరైనా ముడితే నాకు కోపం వస్తుంది గ్యాస్ అది నా సెల్ అయినా కూడా అంతే నాకు కోపం వస్తుంది అటు చూసినా కూడా అంతే నాకు కోపం వస్తుంది అదే గాయస్ ఇది ఉంటే సుత్తి మీకే ల్యాగ్గా అనిపిస్తుంది
ఓకే గాయస్, ఈరోజు ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి గాయస్, ప్లీజ్ లైక్ చేయండి. ఆ వ్యూస్ ఎక్కువ వస్తుంది. మొన్న మా అక్క అది ఫస్ట్ పార్ట్ నేనైతే అప్లోడ్ చేసా, దానికి లైక్స్ బాగా వచ్చింది, అదైతే బాగా వ్యూస్ కూడా వచ్చింది. సో ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా చూసే వాళ్ళు ఇట్టుండే ఫోన్ని ఇటు తిప్పేసి లైక్ చేసి మళ్ళీ వీడియోని కంటిన్యూ చేయండి. ప్లీజ్ లైక్ కరో గాయస్. ఓకే గాయస్, ఉంటా. బాయ్, టాటా, సీ యూ, లవ్ యూ గాయస్.